వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. తెలంగాణ ఫైర్ బ్రాండ్ అలాగే గత ఎన్నికల ముందు తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకొని తెలంగాణలో ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ తీసుకొచ్చిన కల్వ సుజాత గారు ఈరోజు మన స్పెషల్ గెస్ట్. సో ప్రస్తుతం కల్వ సుజాత గారు తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. మరి ఉగాది సందర్భంగా చాలా పథకాలను అయితే తీసుకురాబోతుంది తెలంగాణ ప్రభుత్వం. అంతేకాకుండా దాదాపుగా 2300 మందికి ఉపాధి కల్పించే సరికొత్తమైనటువంటి ఒక ఇంటర్నేషనల్ కంపెనీని కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకురాబోతుందని కూడా వింటున్నాం. దాని గురించి మాట్లాడదాం. అంతేకాకుండా వరల్డ్ వైడ్ గా ఉన్నటువంటి అందాల పోటీలు కూడా తెలంగాణలో కూడా చేపట్టబోతున్నారు. ఇంకొకటి ఏంటంటే సన్న బియ్యాన్ని కూడా పంపిణీ చేయబోతున్నారు. మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది లేదా అనే విషయాలు కూడా మాట్లాడదాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఆవిడని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మ. సహస్ర, బాగున్నావా? బాగున్నాను మ్యామ్, ఎలా ఉన్నారు? మా పథకాల గురించి చెప్పడానికి నీకు 5 నిమిషాలు పట్టింది. 1% అట్లా ఉంది. యాంకర్ నేను మాట్లాడాల్సినంత ఇంకెంత ఉంటుందో ఆలోచించి ఇంత పొడుగా చెప్పావు. పథకాల గురించి చెప్తున్నాను కానీ కరెక్ట్ గా అమలు అవుతున్నాయా లేదా కూడా నేను ప్రజల్లోకి వెళ్ళి అడగండి. కాంగ్రెస్ బీఆర్ఎస్ కాదు, బీజేపీ కాదు. అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ, అభివృద్ధి తక్కువ కాదు. మాది అభివృద్ధి ఎక్కువ, అడ్వర్టైజ్మెంట్ నిల్లు మాది. అంటే ఎన్ని పథకాలు ఉన్నాయి, అన్ని పథకాలు కూడా సరిగ్గా అందరూ నిజంగా చెప్పమ్మా. గవర్నమెంట్ వచ్చి 15 నెలలు అయింది. మేము ఏంటనే యాడ్లు ఇచ్చేసి కేసీఆర్ లాగా 10 రూపాయలు పనిచేసి 10,000 యాడ్లు ఇచ్చుకున్నది చూసినావు మాకు ఎప్పుడన్నా? చూడండి. యాడ్స్ మీన్స్ అడ్వర్టైజ్మెంట్. ఎనీవేర్ అడ్వర్టైజ్మెంట్, పబ్లిసిటీ. మేము అడ్వర్టైజ్మెంట్లు చేసినామా? నిజంగానే టీఆర్ఎస్ వాడు 10 మందికి ఆదాయం వచ్చే పని చేసి 10,000 అడ్వర్టైజ్మెంట్లు చేస్తుండే. ఈరోజు 6,400 కోట్లు రాజీవ్ యువ వికాసం ద్వారా ప్రజలకు చేరువగలో వెళ్ళిపోతుంది. యువతకి, నిరుద్యోగ యువతకి, ఎవరైనా వ్యాపారాలకు అభివృద్ధి లేని వాళ్ళు, వ్యాపారం నష్టపోయిన వాళ్ళు, 60 సంవత్సరాల వయసు వరకు కూడా ఈ పథకం పనిచేస్తుంది. ఇది అది ఒక్క వర్గం అని కాదు, అన్ని వర్గాలు, పేద అన్ని కులం మతంకు సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలకి రాజీవ్ యువ వికాసం ద్వారా 6,000 కోట్లను కేటాయించింది కదా మొన్న. ఈరోజు ఎంత కష్టంగా ఉంది ప్రభుత్వం నడపడమే. అయినా కానీ ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తూ దూసుకొని పోతుంది మా ప్రభుత్వం. అయినా కానీ మేము ఎక్కడ ఈ 6,000 కోట్లకు కూడా అదే కేసీఆర్ ఉండింటే 1,000 కోట్ల అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటుండే. ఈరోజు మేము ఇంతవరకు ఏ పేపర్లోనన్నా ఇంత పెద్ద పెద్ద అక్షరాలు, పెద్ద పెద్ద మెయిన్ పేజీలలో అడ్వర్టైజ్మెంట్లు చూసినాం. మాకు మేము మౌత్ టు మౌత్ తప్పించి, ఎవరన్నా మేము అడిగితే తప్పించి, కాంగ్రెస్ పార్టీకి కన్న తల్లి లాంటి అభిప్రాయం ఉంటుంది. నా బిడ్డలకు అన్నం పెడితే నేను చెప్పుకోవాలని ఉంటుంది. మా కాంగ్రెస్ పార్టీ కూడా అంతే. మేము ఇచ్చింది మేము చెప్పుకోము. మాకు అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదు. మాకు పబ్లికే అడ్వర్టైజ్మెంట్. వాళ్ళే ఇండ్లలో చెప్పుకుంటారు. ఈరోజు ఎవ్వరు చేయనటువంటిది. ఈరోజు కొన్ని వేల అప్లికేషన్లు మీ సేవలో అప్లికేషన్లకు బారులు తీరి ఉన్నారు. వాళ్ళే చాలు మాకు శ్రీరామ రక్ష. వాళ్ళే శ్రీరామ రక్ష. మేము ఇవ్వాల్సినవన్నీ ఇస్తాం, చేయాల్సినవన్నీ చేస్తాం. ప్రజలకు అన్నీ తెలుసు. కాంగ్రెస్ అంటే అందరితో కలిసి ఉండే పార్టీ, కాంగ్రెస్ అంటే తల్లిలాగా కడుపులో పెట్టుకునే పార్టీ అని. హస్తం అంటేనే మీ నేస్తం అనే పార్టీ అందరికీ తెలుసు. మళ్ళీ కొత్తగా మా పార్టీ, మా పబ్లిసిటీ బీఆర్ఎస్ వాళ్ళలాగా జెండాలు వేసుకొని, కడవాలు వేసుకొని ఇంత పొడుపుడు అడ్వర్టైజ్మెంట్లు మాకు అవసరం లేదు. మేము చేయాల్సినే చేస్తాం. మా బాధ్యత అది, మా బాధ్యత. కానీ మీరు అంటున్నారు పథకాలు అన్ని ఇస్తున్నా, ఇన్ని చేస్తున్నా, కానీ పథకాలు సరిగ్గా అమలు అయినా లేదో ఆ విషయాలు కూడా మీరు కనుక్కోవాలి. నేను యాజ్ ఎ జర్నలిస్ట్ గా, మీడియేటర్ గా ఉన్నా కాబట్టి, యాజ్ మీడియాలో ఉన్నా కాబట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉచిత బస్సు అని ఏదైతే ఇచ్చారో, ఒకవైపు ఉచిత బస్సు ఇస్తూనే మరోవైపు ప్రైవేట్ బస్సును కూడా మీరు తీసుకురావడాన్ని అబద్ధాల మాటలు మాట్లాడేస్తే నేనేం చేయలేను. ఉచిత బస్సుకి ఎక్కడైనా నిరంతరం సేవ, ఎక్కడైనా ఒక్క క్షణమైనా ఆగి ఉంటే మీరే మాకు చెప్పండి. ప్రైవేట్ బస్సులు ఎందుకు ఉండవు? ప్రైవేట్ బస్సులు మా ఇంటివి కాదు, వాళ్ళు పర్మిషన్ తెచ్చుకుంటారు, ప్రైవేట్ బస్సులు నడిపిస్తారు. గవర్నమెంట్ కి ప్రైవేట్ బస్సులు హైయర్ చేసుకొని రెంట్కి తెచ్చుకుంటున్నాం. అంతేగాని మేమేమి ప్రైవేట్ బస్సులను ఎంకరేజ్ చేసుకొని హైదరాబాద్ సిటీలో తిరగడానికో, లేకపోతే రూరల్లో తిరగడానికో, పల్లె వెలుగు ప్లేస్లోనో, లేకపోతే ఎక్స్ప్రెస్ ప్లేస్ పెట్టట్లేదు. సిటీ అవుట్స్కట్స్ లో కూడా మాట్లాడలేదు. ఓన్లీ సిటీలో ఉన్న లోకల్ బస్సులే. ఫర్ ఎగ్జాంపుల్ పటన్ చెరువుకి వెళ్ళేటప్పుడు కానీ, లేదంటే అప్పటి నుంచి ఉన్నాయమ్మా సెట్విన్ బస్సులు, అవన్నీ ఉన్నాయి. సెట్విన్ కాదు, మెట్రో అనేసి కొత్తగా మీరు వేసుకున్న శారీ కలర్ ఏదైతుందో అదే కలర్ బస్సెస్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ అయినాయి. దాని మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది.
ఉంది. మీ దృష్టికి అంటే నాకు అర్థం కాలేదు. ప్రైవేట్ వాడు పని చేసుకుంటే ప్రైవేట్ ఆదాయం ఇస్తుంది. ఉచిత బస్సు, నేను ఒక నిమిషం చెప్పేది, ఉచిత బస్సుల్లో ప్రయాణం చెయ్యొద్దని రిస్ట్రిక్షన్ ఎక్కడైనా పెట్టింది ఆ ప్రభుత్వం, నాకు చెప్పాలి. అవి తగ్గించేశారు. ఎందుకు తగ్గించిన పేరు మీద బస్సులు ఎప్పటి నుంచో ఉన్నాయమ్మా, మెట్రో ఎప్పటి నుంచో ఉన్నాయి, మెట్రో బస్సులు, అవి లగ్జరీ బస్సులు. మెట్రో కాదు, మెట్రో డీలక్స్ అని కొత్తగా ఎప్పటి నుంచో ఉన్నాయి. మెట్రోని డీలక్స్, మేము ఎలక్ట్రిక్ బస్సులు, ఏసీ బస్సులు కొత్తగా లాంచ్ చేసినాం. ప్రైవేట్ వాళ్ళ దగ్గర తీసుకొని ఇస్తున్నాం ఆ బస్సులు. ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఆర్టీసీ లీజుకి తీసుకుంటుంది, ఆ బస్సుల్ని నడిపిస్తున్నాము. అందరికి తెలిసిన విషయమే. పాత బస్సుల్ని తీసేసి కొత్త బస్సుల్ని ప్రైవేట్ సంస్థల నుంచి తీసుకొని ఇస్తున్నాం. అవి కూడా తీసేస్తాం కొన్ని రోజులు. అంటే అవి కూడా కాకుండా మహిళలకే బస్సుల్ని ఇస్తున్నాం, బస్సులు సొంతం చేస్తున్నాం. వాళ్ళు మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేయడం కాదు, బస్సుకు ఓనర్లను కూడా చేస్తున్నాం. మేము ఎలక్ట్రిక్ బస్సుల్ని కూడా మేము ప్రవేశపెట్టినాం. వందలాది బస్సులు తీసుకొని వచ్చాం. గత ప్రభుత్వంలో కనీసం సర్వీస్కు నోచుకున్నటువంటి బస్సులు గత ప్రభుత్వంలో 3,000 కోట్లు ఆర్టీసీకి బకాయిలు పెట్టినారు. మేము వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 5-6 వేల కోట్ల ఆదాయాన్ని ఇచ్చినాం ఆర్టీసీకి. ఇట్లా మీరు ఈ కలర్ ఉందా, ఈ ఆర్టీసీ బస్ అని కాదు, ఆ దాందే దీందే లెక్క. అది తగ్గించలేదు, ఇది ఎక్కించలేదు. డబ్బులు పెట్టిపోయేవాడు ప్రైవేట్ బస్సుల్లో పోతాడు. పేద మహిళలందరూ ఉచితంగా ప్రయాణం చేయాలనుకున్న ప్రతి మహిళ, సేఫ్టీ కోరుకునే మహిళ ఆర్టీసీ ఉచిత బస్సులు, అప్పుడున్న బస్సులు ఏవి తీసేయలేదు, ఇంకా అదనంగా పెంచినము. ఏ బస్సులు తీసేయలేదు. మీరు యజమానులు చేస్తానన్నారు, ఏ విధంగా చేయగలరు? 100 బస్సులు ఆల్రెడీ మొన్ననే ప్రవేశపెట్టినాం. వాళ్ళకి 0 వడ్డీతో బస్సుల్ని ఇచ్చి వాళ్ళని ఓనర్లను చేసి ఆ బస్సుల్నే అద్దెకు మళ్ళీ ప్రభుత్వం మేము తీసుకుంటున్నాము. మేము అద్దెకు తీసుకొని ఆ రెంట్ వాళ్ళకి ఇస్తాము. అంటే ఇటు ఓనరు, ఇటు ఫ్రీ బస్సు ఫెసిలిటీ ఎన్ని చేస్తున్నాం మహిళలకి. ఇవన్నీ కనబడలేదు. కొత్త బస్సులు అంటారు, తేవద్దా? అన్ని ఒకటేసారి గవర్నమెంట్ దగ్గర ఇంత పెద్ద ఖజానా ఉంచిపోలేదమ్మా కేసీఆర్. మొత్తం ఖజానా ఖాళీ చేసి పెట్టిపోయిండు. ఇప్పుడు బస్సులు నీడు ఇంకా ఎక్కువ పెట్టాలి, ఇంకా ఎక్కువ ప్రయాణికులు పెరుగుతున్నారు కాబట్టి కొన్ని ప్రైవేట్ బస్సుల్ని తీసుకొని నడిపించడం తప్పేం లేదు కదా. అదేమి ఆర్టీసీ గడిగొట్టింది కాదు కదా, ఎక్స్ట్రా బస్సెస్ అవి. ఓకే, ఇప్పుడు కరెంట్ విషయానికి వస్తే ఉచితంగా కరెంట్ ఒక వైపు ఇస్తున్నారు. ఎవరైతే ఉచితంగా కరెంట్ అందలేదో వాళ్ళకి కరెంట్ ఛార్జీలు ఎక్కువ పెంచేసి చాలా రేట్లు వేస్తున్నారని ఎక్కడ చెప్పినమ్మా. ఇప్పుడు నేనైతే నేను కూడా కరెంట్ బిల్లు కడతావు కదా, నువ్వు కూడా కడతావు కదా. ఇంతవరకు రూపాయి పెరిగిందా? నాకు పెరిగిందండి. ఎంత పెరిగిందా? నాకు మామూలుగా అయితే రావాల్సింది 700-800 రావాల్సిన దగ్గర 2,000-2,200 వస్తుంది. దానికి అబద్ధాలు. దీన్ని ఏం చేయలేను నేను. కావాలంటే ఎంక్వైరీ చేయించుకొని ఎక్కడ కూడా రేట్లు పెరగలేదు, యూనిట్ రేట్లు పెరగలేదు. యూనిట్ లో మీకు ఎక్స్ట్రా యూనిట్స్ కాలుస్తున్నారేమో కానీ ఎవరి మీద కూడా భారం పెట్టలేదు, భారం వెయ్యలేదు. నాకు అప్పుడు అంతే వచ్చింది, ఇప్పుడు అంతే వస్తుంది నా ఇంటికి. ఓకే, ఇట్లా ఇప్పుడు నాలాగే చాలా మంది ఎవరు లేదు. అది అబద్ధం ముచ్చట, అది అబద్ధం, 100% అబద్ధం. దీన్ని నేను నికార్సుగా ఖండిస్తున్నా. దీన్ని ఎక్కడ కూడా లేదు. ఓకే, సరే, మిగిలిన పథకాల గురించి మాట్లాడుకున్నట్లయితే గృహలక్ష్మికి 2,500 రూపాయలు కరెక్ట్ గా అది ఒకటే కనబడుతుంది కానీ ఇచ్చిన 6 పథకాలలో 5 పథకాలు అమలు చేసినాం, అది కనబడతలేదా? ఇస్తాం. కేసీఆర్ ఖజానా ఖాళీ చేసిపోయిండు. కొంచెం అభివృద్ధి చేసుకొని ఎన్నో రకాల ప్లానింగ్స్ ఉన్నాయి మా తెలంగాణ అభివృద్ధి కోసం. మేము ఇప్పుడు మేము అది ఇస్తాం, అది డెఫినెట్ గా. కానీ మహిళకు 5-6 వేల రూపాయల ఆదాయాన్ని ఇస్తున్నాం మేము ఇండైరెక్ట్లీ. ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళకి ఉద్యోగాలకు పోయే మహిళలకి, చదువుకునే ఆడపిల్లలకి, లేదా వివిధ గ్రామాల నుంచో హైదరాబాద్కో ఇంకెక్కడన్నా తిరిగే మహిళలకి నెలకు 1,000 నుంచి 2,000 రూపాయలు అక్కడ మిగులుతున్నాయి. 500 రూపాయలకు సిలిండర్ ఇవ్వడం వల్ల 500 రూపాయలు మిగులుతున్నాయి. 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇవ్వడం వల్ల 500 నుంచి 800 వరకు అదొకటి మిగులుతున్నది. ఇంకో ఎన్నో రకాలు వడ్డీ లేని రుణాలు ఇచ్చడం వల్ల అక్కడ ఆదాయం మిగులుతుంది. ఇప్పుడు రైతుల విషయానికి వస్తే 500 రూపాయలు అదనంగా బోనస్ ఇచ్చి అది కొనుగోలు చేస్తున్నాం. అది కూడా ఇంటికి రైతు తెచ్చిస్తే భార్యకో, బిడ్డకో, చెల్లికో ఇస్తాడు, అది కూడా మిగులుతుంది. ఇన్ని రకాలుగా మేము ఆదాయం డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ మహిళలకి, గృహిణులకి, ఇంటికి మేము అందిస్తున్నాం. ఈరోజు అన్ని రకాల చేయూతనిస్తుంది కదా మా ప్రభుత్వము. 10 లక్షల రూపాయలు ఈరోజు ఆరోగ్యశ్రీలో ప్రకటించింది మా ప్రభుత్వం. ఎన్ని ఏళ్ళు సతాయించండి కేసీఆర్ 5 లక్షలు ఇవ్వడానికి, 2 లక్షల నుంచి 5 లక్షలు పొడిగించడానికి
ఆసుపత్రులలో ప్రైవేట్ ఆసుపత్రులలో డబ్బులు చెల్లించక ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ తీసుకోక ఇబ్బందులు పెట్టిండ్రు. అన్నీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పడగానే ఎన్ని సమస్యల్ని పరిష్కారం చేస్తున్నాం. కేసీఆర్ 10 సంవత్సరాలు ఉన్నాడు, అందులో 20-30 వేల ఉద్యోగాలు ఇవ్వలేదు. మేము 10 నెలల లోపలే, ఇప్పుడు 15వ నెల, కానీ 10 నెలల లోపలనే 56 వేల ఉద్యోగాలు ఇచ్చాం. మొన్న ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ నిన్న 6,000 మందికి రిటైర్డ్ వాళ్ళు అట్లాగే కంటిన్యూ పనిచేస్తున్నారు. కేసీఆర్ హయాంలో లక్షల జీతాలు తీసుకుంటున్నారు. వాళ్ళని అందరినీ నిన్న అందరినీ ఉద్యోగాల నుంచి తీసేసారు, బర్తరఫ్ చేసేసారు. ఎందుకంటే రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా కంటిన్యూ జాబ్ చేస్తున్నారు. ఫ్రెషర్స్కి తక్కువ జీతాలు ఉంటాయి. ఏజ్ రిటైర్మెంట్ అయిపోయే వాళ్ళకి ఎంత ఉంటుంది, లక్షల్లో శాలరీ ఉంటుంది. వాళ్ళందరూ కూడా అలాగే కంటిన్యూ జాబ్ చేస్తున్నారు. ఒక్కడు జాబ్ చేసే ప్లేస్లో 4-5 మంది చేసే జీతాలకు ఒక్కడు జీతం తీసుకుంటున్నాడు. వాళ్ళని కూడా తీసేసి 6,000 మళ్ళీ కొత్త ఉద్యోగాలు కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఇలా అన్ని రకాలుగా ముందుకెళ్తున్న మా ప్రభుత్వాన్ని ఇలా నిందలేసి ఇలా ఏం చేస్తలేదు అనే మాట అబద్ధము బూచి మాటలు చూపించి ప్రజల్ని బొబ్బెబెడుతున్నారు. ఏం చేయలేదు, చెయ్యంది ఒకటి ఇప్పటిదాకా అమలు గాంధీ పెన్షన్ 4,000 రూపాయలు 2,500, మిగతా ఏం చేయలేదో నాకు చెప్పండి, నేను కటా ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు పెన్షన్ గురించి చెప్పాలి. నేను నువ్వు అడక్క ముందు నేనే చెప్పిన 2,000 నుంచి 4,000 పెన్షన్ ఇవ్వలేదు, అదొకటి 2,500 రూపాయలు, ఇంకేం చేయలేదో చెప్పు, నేను దానికి ఆన్సర్. రైతులకు సంబంధించి రైతులకి ఏమైంది? రైతు భరోసా మొన్న 6,000 వేసినాం, చూసినావు కదా. 200 కోట్లు మొన్ననే పడినాయి. ఇంకేం కావాలో చెప్పండి. ఆన్సర్స్ అన్నీ ఉన్నాయి నా దగ్గర. చెమటలు వస్తున్నాయా? చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్స్ అడగండి, అన్ని ఆన్సర్ చెప్తారు. మీ దగ్గర లేవు ఆన్సర్ క్వశ్చన్స్? దళిత బంధు మేమేమి పొడిగిస్తామో అని చెప్పలేదు, ఎక్స్టెన్షన్ చేస్తామని చెప్పలేదు. దళితుని ఒక్కరికే ఇచ్చిండు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న యువకులకందరికీ, నిరుద్యోగులకందరికీ కూడా ఉద్యోగం కల్పిస్తూ 80% సబ్సిడీ, 60 నుంచి 80% సబ్సిడీ, 100% కూడా 50,000 తీసుకున్న వాళ్ళకి 100% సబ్సిడీ ఇస్తూ 6,000 కోట్లను మొన్న కేటాయించినాం. మేము ఒక దిక్కు వ్యాపారం అన్నా చేసుకో, ఇంకేమన్నా ఉపాధి అవకాశాలను కల్పించుకొని 75 రకాల వ్యాపారం చేసుకోవడం కోసం సబ్సిడీ ఇస్తూ 6,000 పైగా కోట్లను కేటాయించింది. మరి వాళ్ళు ఒక్కటే వర్గానికి ఇస్తామంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న నిరుపేదలకు అందరికీ, అన్ని వర్గాల ప్రజలకి కాంగ్రెస్ చేస్తుంది కదా. ఇంకా అడుగు, ప్రశ్నలు అడుగు. తులం బంగారం ఆడవాళ్ళకి ఇస్తామన్నారు, ఏది అది ఎప్పుడు ఇస్తారు? ఇస్తాం, బరాబర్ ఇస్తాం, బరాబర్ ఇస్తాం. కేసీఆర్ లాగా అదే ఏమంటారు, మహాలక్ష్మి ఏం పథకం అది, కళ్యాణ లక్ష్మి ఇయ్యాలనంటే ఎమ్మెల్యేలకి 30,000 40,000 బ్రోకర్లకు మధ్యలో ఇచ్చే పని మా దందా కాదు. 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ద్వారా పూర్తిగా 1,00,000 రూపాయలు వాళ్ళ ఇంటికి పోతున్నాయి చెక్కులు. వాళ్ళు 20-30 వేలు ఆపుకుంటే ఈరోజు మేము తులం బంగారం ఇయ్యండి సపరేట్ అయితే వాళ్ళు ఒక 20-30 వేలు అదనంగా నొక్కేసారు దొంగలు, మధ్యలో బ్రోకర్లు. మనం చూసినాం కదా, దళిత బంధు పేరు మీద 30% కమిషన్ తీసుకున్నారు. మేము కమిషన్ తీసుకోకుండా ఇస్తున్నాం, అది సగం తులం బంగారం ముట్టినట్టే వాళ్ళకి. సరే, ఇంకో ఇవన్నీ పక్కన పెడితే విద్యార్థులకి అన్యాయం జరిగిందని సంఘాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారి చెప్పాలి. పిల్లలకి డైట్ గ్రూప్ 1 ఏమైంది? గ్రూప్ 1 ఎగ్జామ్స్ గురించి మీరు కోర్టుకు వస్తే వాళ్ళంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసే సందర్భాలు ఉన్నాయా కదండి. మొన్న వింత ఏంటంటే ఎగ్జామ్స్ పెట్టొద్దు అని మొరటర్లు. అవును, మరి ఎగ్జామ్స్ పెట్టొద్దు అనడం కూడా అన్యాయమా మోసమా నాకు చెప్పాలి. పెడతామని మేమంటే కేసీఆర్ పెట్టకపోతే రోడ్ల మీదకి వచ్చారు, మేము పెడితే రోడ్ల మీదకి వస్తారు. జీవో 29 వాటి మీద వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు. అసలు ఎందుకు ఆ చట్టాన్ని తీసుకొచ్చారు? అసలు జీవో 29 వల్ల అన్యాయం జరుగుతుంది అని అంటే దాన్ని అందరి ఒక్కల కోసం 100 మందిని అన్యాయం చేయలేం కదా. ఒక్కల కోసం అది కేసీఆర్ తీసుకొచ్చింది, మేము తీసుకొచ్చింది కాదు, అది కేసీఆర్ తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు ఏదన్నా కొంచెం చేయబోతే మిగతా వాళ్ళందరూ గోలగోల చేస్తారు. రూరల్లో ఉన్నవాళ్ళు ఆ దరిద్రుడు ఇంప్లిమెంట్ చేసిండు, ఎవరేం చేయలేరు దాన్ని. ఓసారి ఒకవేళ ఆ జీవోని తీయాలి అని అంటే రకరకాల ఇబ్బందులు వస్తాయి. కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు. మెజార్టీ ఏది ఉంటే అది తీసుకోవాలి కదా. మెజార్టీ యువకులు సుప్రీంకోర్టు ఆఫ్ కోర్స్ మీకే తీర్పునిచ్చింది కదా. మరి మేము ఏం చేయాలి చెప్పండి? మీరు నడి మధ్యలో ఏం చేయాలి మీరు చెప్పండి మాకు. మీ దగ్గర క్వశ్చన్స్ లేవు, నాకు ఆన్సర్స్ చాలా ఉన్నాయండి. అంటే విద్యార్థులు అందరూ కూడా మాకు అందరు రాలేదమ్మా. కొంతమంది రెచ్చగొట్టి దొంగలు రెచ్చగొడితే పాపం వాళ్ళు ఆ అపోహల బడి రోడ్ల మీదకి వస్తున్నారు. వాళ్ళ బాధ అంతా ఏంది తెలుసా?
కాంగ్రెస్ ఏమో ఎగ్జామ్స్ పెట్టబట్టే ఉద్యోగాలు రాబట్టే నియామక పత్రాలు ఇవ్వబట్టే కోచింగ్ సెంటర్లకు పోయి నేర్చుకోవడానికి మళ్ళీ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయితే కోచింగ్ సెంటర్లకు డబ్బులు తగలబెడతలేరు కదా పిల్లలు. ఆ బాధ కోచింగ్ సెంటర్లో వచ్చే నిలబడి ధర్నాలు చేపిస్తున్నారు వాళ్ళు. అంటే బాధ ఎట్లాంటిది అని అంటే వీళ్ళకి కోచింగ్ సెంటర్లకు లాభాలు జరగాలి. ఇండైరెక్ట్లీ బీఆర్ఎస్ వాళ్ళకు కోచింగ్ సెంటర్లకు మధ్యలో వారధిగా ఉన్నటువంటి కొంతమంది ఈ విధమైనటువంటి దురుపయోగం చేసి విద్యార్థులకు మోసం చేసి నిరుద్యోగ యువతని రోడ్డు మీద పడేయాలి. వాళ్ళని నమ్ముకున్న తల్లిదండ్రులు ఎంతోమంది అవస్థలు పడి కష్టాలు పడి పిల్లలకు చదివించి ఈరోజు మాకు ప్రభుత్వము వచ్చినాక ఇస్తుంది ఉద్యోగాలని తల్లిదండ్రులు ఎదురు చూస్తుంటే వీళ్ళని తీసుకొని వచ్చి రోడ్ల మీద కూర్చోబెడుతున్నారు. కేటీఆర్ని ఏం తీసుకొని కొట్టాలో నాకు అర్థం కావట్లేదు. విద్యార్థి సంఘాలంతా నేనేమంటున్నా కోచింగ్ సెంటర్లను అడగండి ఈ ప్రశ్న. ఎగ్జామ్స్ పెడితే మీకు వచ్చిన నష్టం ఏంది, ఎందుకు ఎవరిని రెచ్చగొడుతున్నారు కోచింగ్ సెంటర్లకు అడగండి. అంటే విద్యార్థి సంఘాలు మాకు జాబ్ క్యాలెండర్ ప్రాపర్ గా ఇవ్వలేదు, అవునులే కేసీఆర్ చేసిన మోసం కాంగ్రెస్ చేయలేదు కాబట్టి రోడ్ల మీదకి వచ్చినట్టు కనబడుతుంది నాకు. నేను ఒకటి ఏమంటున్నా అంటే జాబ్ క్యాలెండర్ ఈ రోజు ఎవరి ఉద్యోగం అయిపోతుంది, ఎవరు కొత్త ఉద్యోగాలు నియామకం జరగబడుతుంది అని ముందు డేటా 1 ఇయర్కో 2 ఇయర్స్కో 5 ఇయర్స్కో అది రాసి ఉండదు. కానీ మంత్ వైజ్ ఇయర్ వైజ్ అయితే ఇచ్చినాం కదా. ఎన్ని ఖాళీలు ఆ రోజుకుంటే అన్ని ఖాళీలకి మేము భర్తీ చేస్తామని చెప్తున్నాం. కానీ ఇంత అనేది ఫిక్స్ అయిపోయి ఉండదు కదా. ఇంతమందికి జీతాలు కల్పిస్తాము, ఇంతమందికి కరెక్ట్గా ఆ రోజు రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు లేదా ఖాళీలు ఉన్న ఉద్యోగాలు ఉంటాయని ఎక్కడన్నా తేల్చుకోవాల్సిన చాతనయ్య పని ఎవరికైనా ఉంటే చెప్పమని చెప్పండి, వాళ్ళకే ఇవ్వమనండి. ఆ డేటా ఇస్తే అది కూడా అమలు పరుస్తాం. రేవంత్ రెడ్డి గారు క్లియర్గా అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిండ్రంటే ఏ మంత్లో ఏ ఇయర్లో ఎగ్జామ్స్ ఉంటాయి అనేది క్యాలెండర్ రిలీజ్ చేసిండ్రు. అప్పుడు ఉన్న ఖాళీలను బట్టి అవి భర్తీ చేస్తారు. కానీ ముందే ఇంతమందికి ఉద్యోగాలని ఎవరు కూడా విద్యార్థులకు కూడా తెలుసు. అది కొంతమంది దొంగలు దాడులు చేయించే ప్రయత్నం చేస్తారు. అందరు విద్యార్థులు ఎందుకు రోడ్డు మీదకి వస్తలేరు? అప్పుడు వేలాది మంది విద్యార్థులు వస్తుంది కదా, నిరుద్యోగస్తులు వస్తుంది కదా. ఇప్పుడు ఎందుకు అట్లా వేల మంది వస్తలేరు? కేసీఆర్ కేటీఆర్ కొంతమందిని ప్రలోభపెట్టి తీసుకొని వచ్చి ఇబ్బంది పెడుతున్నారు తప్పించి అందరు ఎవరు కూడా ఈరోజు జాబులు తీసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి మీరు. గత 10 ఏళ్ల నుంచి ఉద్యోగాల కోసం ప్రతిసారి ఎదురు చూసి అవసరం పడ్డ వాళ్ళం ఉద్యోగాలు వచ్చినాయని ఎంత హ్యాపీగా ఉన్నారో. కానీ విద్యార్థి విషయంలో ఇప్పటికి కూడా కాంగ్రెస్ ఆ విషయమే కాదు, ఇప్పుడు రీసెంట్ గా జరుగుతుంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వాళ్ళు ఏ విషయం వాళ్ళ భూములన్నీ కూడా అన్యాయంగా వాళ్ళ భూములు కావు, ఎవరి భూములు కాదు, అవి ప్రైవేట్ సంస్థకు గతంలో ఇచ్చింది, అది వాపస్ ఇయ్యాలి అని చెప్పి వాటి మీద లాఠీ చార్జ్ లేదు. వాళ్ళు కావాలని కొంత మూకని పంపించి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నెలగలిపితే లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది అయితే వాళ్ళు కంట్రోల్ తప్పిపోయిన సమయంలో మాత్రమే అలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. కానీ అనవసరంగా ఇలాంటి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి కొంతమంది విద్యార్థులను అడ్డం పెట్టుకొని వాళ్ళు పబ్బం గడుపుకుంటున్న ఆ విద్యార్థులకి నేను ఈరోజు చెప్తున్నా, మన బుద్ధి పాడైపోతే మన జీవితాలు పాడైతాయి. మన జీవితాలు పాడైపోతే మనల్ని నమ్ముకున్న తల్లిదండ్రి మన వెనకాల కుటుంబాలు పాడైతాయి. దయచేసి ఎవరో చెప్పిన మాటలకి రోడ్లు ఎక్కకండి. ఈ ఏదైతే స్థలం ఉందో సుప్రీంకోర్టు ఆల్రెడీ ఇది గవర్నమెంట్ అని తెలిసిన తర్వాత ఇది మాది, ఆ యూనివర్సిటీ ఇది అనే మాట బంద్ చేయండి. మీకంటే చదువుకున్నారు కదా. వాళ్ళు చెప్తున్నారు 2300 ఎకరాల భూములంతా కూడా యూనివర్సిటీది అయితే అందులో ఆల్మోస్ట్ 500 ఆల్రెడీ ఇచ్చేస్తారు క్రీడా సంస్థకి. ఇప్పుడు ఈ 400 కూడా ప్రైవేట్ సంస్థలు. అదొకసారి సుప్రీంకోర్టుని అడగమనండి, మమ్మల్ని ఏం అడగమంటారు? ఇది ఎవరి భూమి అనేది సుప్రీంకోర్టుకి ప్రశ్నించమనండి. సుప్రీంకోర్టులో పోయి ఒక పిల్ల వేసుకోమనండి, ఇది మా యూనివర్సిటీ ప్రభుత్వ భూమి కాదని ఒకటి వేసుకోమనండి. సుప్రీంకోర్టు తీర్పు చెప్తుంది కదా. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద మనం కోర్టును నమ్మమా? కోర్టును గౌరవించమా? కోర్టు ఇచ్చిన తీర్పు కన్నా వేరే ఏదన్నా ఒకటి ఉంటుందని అంటే మీరు చెప్పండి, దానికి మేము శిరస వహిస్తాం. విద్యార్థులు ఎవరైతే గొడవ చేస్తున్నారో వాళ్ళ తరఫున ఎవరైతే ఈ అరాచకం చేయిస్తున్నారో ఈ బీజేపీ బీఆర్ఎస్ వెధవలందరికీ వాళ్ళు సుప్రీంకోర్టులో పోయి ఫైట్ చేయమనండి. అది ల్యాండ్ ఎవరిది అని అడగమనండి. సరే, ఇప్పుడు మీరు అన్నట్టు ఇది ప్రభుత్వందే, భూములన్నీ ప్రభుత్వం అయినప్పుడు వేలం వేయాల్సిన అవసరం ఏముంది? ప్రభుత్వ భూములన్నీ ఇలా అమ్ముకుంటూ పోతే మేము కూడా అదే బాధపడుతున్నాం. అమ్మాల్సినటువంటి దురదృష్టము కల్పించినటువంటి దొంగను పట్టుకొని అడగండి. అరే దొంగ, నువ్వు ఇట్లా అప్పులు చేసి లేకుండింటే నెల 6,000 కోట్లు కట్టాల్సినటువంటి దుస్థితి రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే ఏదైనా సరే, కాంగ్రెస్ అయినా సరే, ఇంకో 10 ఏళ్ల తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చినా సరే, ఇట్లాంటి దుస్థితి కల్పించినటువంటి విధవని నడి రోడ్డు మీద దిష్టి బొమ్మను తగలబెట్టినట్ల రోడ్డు మీద వేసి కొట్టాలే, తగలబెట్టాలి అని మీరు ప్రశ్నించండి. ఈరోజు చేసినటువంటి దురదృష్టానికి తెలంగాణ ప్రజలు భారం మోస్తున్నారు. ఈ భారమంతా ప్రభుత్వం మీద కాకుండా ప్రజల మీద కూడా పడుతోంది. ఈ భారాన్ని తగ్గించాలనే మా ప్రభుత్వం ప్రయత్నంతో. కానీ ఆ డబ్బులతో మేమేం చేస్తాము? ఏమైనా కేసీఆర్ లాగా ఫామ్ హౌజులు కట్టుకొని కేసీఆర్ లాగా బినామీల పేర్ల మీద ఇండ్లు భూములు ఆస్తులు కొనే అదృష్టం అవకాశం మాకు అవసరం లేదు. ఓకే.
సరే, రీసెంట్ గా ఇప్పుడు మరొక పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారు. ఉగాది తర్వాత సన్నబియ్య పథకం అన్నట్టు కూడా ప్రజలకి తీసుకురాబోతున్న ఈ పథకం రేపటి నుంచే సరే రేపటి నుంచే మరి అమల్లోకి ఇది వస్తుంది. ఎంత వరకు సక్సెస్ఫుల్ గా 100% 100% రాసి పెట్టుకోండి. చరిత్రలో 1వ తారీఖు ఏప్రిల్ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము తీసుకున్నటువంటి నిర్ణయము ఉదయం 10:30 రేషన్ షాపులు తీయగానే అమలు అయ్యే పథకము ఆల్రెడీ నిన్ననే హుజూర్ నగర్లో మా సివిల్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట కోసం, సోనియమ్మ మాట కోసం, రాహుల్ గాంధీ మాట కోసం 600 ఇచ్చిన మాట నెరవేరుస్తుంది. ఏ విధంగా అయితే భారతదేశానికి స్వతంత్రం తెచ్చినామో తెస్తామని, ఏ విధంగా అయితే తెలంగాణ ఇస్తామని తెలంగాణ ఇచ్చినామో, ఏ విధంగా అయితే 6 గ్యారెంటీల్లో ఎన్ని కష్టాలు వచ్చినా అమలు చేస్తున్నామో అదే విధంగా సన్నబియ్యం ఇస్తామని మేమేమి ఇంత పెద్ద డంకా బజాయించుకోలేదు. అయినా కానీ తెలంగాణ ప్రజల పక్షాన రైతులు పండించిన పంటని ప్రజలకి ఈరోజు సన్నబియ్యం కడుపు నిండా ఏ పేదోడి బిడ్డ అయినా సన్నబియ్యమే తినాలి. ఏ గొప్పోడి బిడ్డ అయినా బెంజు కారులో పోయినోడైనా సరే, ఆటోలో పోయినోడైనా సరే, బండిలో ఎద్దు బండిలో పోయినోడైనా సరే సన్నబియ్యం తినాలని మా ప్రభుత్వం అందరూ సమానము, సమాన హక్కు, సమానంగా ఉండాలి అని ఈరోజు సన్నబియ్యం మొదలుపెట్టింది. దాన్ని కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉంటే కళ్ళు కబోదులు ఎత్తుకొని పోతే రేపు చూడమని చెప్పండి. కానీ ఇప్పుడు సన్నబియ్యం ఇయ్యాలంటే ఖజానా చాలా కావాలి. రోడ్డు బడ్జెట్ లో ఉన్న రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, 8,000 కోట్లు ఖర్చు అయినా కూడా ఇస్తాము అని. మేము మాకు సృష్టించడానికి చాలా ఉన్నాయి. ఆ భూమి అమ్ముకుంటే రాష్ట్రం నడవదమ్మా. భూమి అమ్ముకుంటే కేసీఆర్ అప్పులు కట్టుడు అవుతుంది కానీ రాష్ట్రం నడవద్దు దాని మీద. కానీ ఇప్పుడు ఖజానా లేనప్పుడు ఇలాంటి పథకాలు ఎక్కువగా ఇచ్చేసి అంటే పేదోడికి సన్నబియ్యం ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్నావా? నేను అలా వ్యతిరేకిస్తున్నావా చెప్పండి. నీ తరఫున బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వ్యతిరేకిస్తే చెప్పండి, ప్రజల దగ్గరికి వెళ్దాం, ఎవరు కరెక్టో అడుగుదాం. ఇందులో ఎంత స్కామ్ జరుగుతుందని భయపడుతున్నాం. స్కామ్ ఏంటండి? ఏమో స్కామ్ ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు డైరెక్ట్ గా పంపిణీకి డైరెక్ట్ పంపిణీ ఏవి కూడా చేయలేకపోతున్నారు. కొన్ని పథకాలు స్కామ్ ఏముంది ఇందులో? దళారులు అంటే ఏంది? దళారులు అంటే ఏంది? ఆ రోజు దొడ్డు బియ్యం అమ్ముకున్నాడు సన్న బియ్యం అమ్ముకుంటాడో, సన్న బియ్యం అమ్ముకున్నాడు దొడ్డు బియ్యం అమ్ముకుంటాడో ఎట్లా అనుకుంటారు మీరు? ఇప్పుడు దళారులని కట్టుదిట్టం చేస్తుంది మా ప్రభుత్వం వచ్చినాక. ఎక్కడికక్కడ సివిల్ సప్లైలో చేసినటువంటి మోసాన్ని అన్నిటినీ మొట్టమొదటిగా మా ప్రభుత్వం రాగానే తీసినాము. 86,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిందే కాక ఎంతో మంది దోపిడీ చేసిన అన్ని తీసినాం. మా ప్రభుత్వంలో అలాంటివి ఉండవు. దొడ్డు బియ్యాన్ని అమ్ముకునే పరిస్థితులు ఉన్నప్పుడు సన్న బియ్యాన్ని ఎంతమంది అంటే ఏం చేయమంటావు? దాన్ని అరికట్టాలి అని చెప్పాలి కానీ ఆ సన్న బియ్యం ఎవరో దళారులు అమ్ముకుంటారని పేదలకి సన్న బియ్యం అందకుండా చేద్దామా చెప్పండి. అట్లా దళారులను అరికట్టండి అని చెప్పండి. దానికి ప్రభుత్వం పూర్తిగా చర్యలు తీసుకుంటది. ఎక్కడైనా ఉంటే ఇలాంటిది ట్రాన్స్పరెన్సీగా జరుగుతుంది తప్పించి ఏ దళారులకి వాటా ఉండదు. మొన్న కేసీఆర్ ప్రభుత్వం పోయేంత వరకు రైసు మిల్లర్లు చేసినటువంటి దోపిడీ, రైసు మిల్లర్లను అడ్డం పెట్టుకొని వాళ్ళ కమిషన్ కోసము ఒక బస్తా వడ్లు ఇస్తే అందులో 5 కిలోల నుంచి 6 కిలోలు తరుగు అని, తంపు అని కొట్టేసినటువంటి దాఖలాలు వాళ్ళ ప్రభుత్వంలో. మా ప్రభుత్వం వచ్చినాక ఎవరన్నా ఒక్కలన్నా రోడ్డు ఎక్కి మా 5 కిలోలు కొట్టేస్తున్నారు, 6 కిలోలు కొట్టేస్తున్నారు, మాకు తరుగు తీస్తున్నారని ఏమన్నా లొల్లి చేసిండ్రా? బస్తా బియ్యం 100 కిలోలు ఉంటే 100 కిలోలు తడిచిపోయినా సరే మా ప్రభుత్వం ఆ బియ్యాన్ని కొనుక్కోవాలని చెప్పింది, ఆ వడ్లని కొనాలని చెప్పింది. మొన్న వర్షానికి తడిచిపోయిన వడ్లని అదే తూకలలో కొనేసినాం మేము. పచ్చిగా ఉందని చెప్పేసి తూకం తగ్గించలేదు. మా ప్రభుత్వం దళారులకి పక్కన పెట్టింది కాబట్టే వాళ్ళ పప్పులు ఉడకట్లేదు. ఎవడైతే దళారుల వ్యవస్థ చేసిండ్రో ఆ వ్యవస్థని తప్పించే ప్రయత్నంలో మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్మూలన చేయాలని కంకణం కట్టుకున్నది. ఓకే, అయితే ఇప్పుడు రానున్న రోజుల్లో అందాల పోటీల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎందుకు చేసింది? ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేదమ్మా. ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకునేటోడు మేధావి, తెలివిమంతుడు. రాష్ట్ర అభివృద్ధి జరగాలి, రాష్ట్రం ప్రపంచ దేశాల్లో ఫలానా హైదరాబాద్కు ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, టూరిజం పెరగాలి, హైదరాబాద్ ఒక మహానగరం 4th సిటీగా చూడాలి అని అంటే వివిధ కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. ఎన్నోసార్లు ఇండియాలో జరిగినాయి గతంలో కూడా. మరి అది ఈరోజు హైదరాబాద్కు వచ్చింది అవకాశాన్ని. మేమేం అందాల పోటీకి మేము ఫేవరేం కాదు. అందరము ఆ పోటీలకి పెద్దగా ఎంకరేజ్ చేసేది ఏమీ లేదు. కానీ దీనివల్ల మన రాష్ట్రానికి టూరిజం వస్తుంది, టూరిజం పెరుగుతుంది. వివిధ దేశస్తులు హైదరాబాద్కు వస్తారు, హైదరాబాద్ నగరాన్ని చూస్తారు, హైదరాబాద్లో పెట్టుబడులు వస్తాయి, హైదరాబాద్లో ఉద్యోగ కల్పితమవుతుంది, హైదరాబాద్ నగరవాసులకి
నగరవాసుల్ని ప్రపంచ దేశం చూస్తుంది. హైదరాబాద్ లో టూరిజం ఏ విధంగా వస్తుందని మీరు అనుకో, అందాల పోటీలు ఇక్కడ జరగడం వల్ల ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, టూరిజం ఒక్కొక్క దేశం నుంచి రిప్రజెంటేటివ్స్ వస్తారు, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ వస్తారు, పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. హైదరాబాద్ లో ఇంత పెద్ద ప్రోగ్రామ్ జరుగుతుందంటే విదేశీయులు ఎంతో మంది వస్తే వాళ్ళకి పెట్టుబడులు పెట్టాలంటే ఈ రోజు చూసినాం కదా మనము, పెట్టుబడుల కోసం 2,000 కోట్లను కేటాయించడం కోసం ఆల్రెడీ ఒక సంస్థ దిగింది. మరి అట్లా ఎంతో మంది వస్తారు కదా, మరి ఎంతో మంది వచ్చినప్పుడు అవకాశాన్ని మేము చూసుకుంటున్నాం, మేము టూరిజం పెరుగుతుందని చూస్తున్నాము. ఒక నెల రోజులు సాగేది ఇది, కనీసం ఆల్మోస్ట్ 23-24 రోజులు హైదరాబాద్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆ 23 రోజుల్లో రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది అని అనుకోవాలి కదా. ఎంతో మంది టూరిస్టులు హైదరాబాద్కి వస్తారు కదా, దేశం ప్రతి రాష్ట్రం నుంచి చూడడానికి కోసం చాలా మంది ఇక్కడ వస్తారు కదా. మరి వచ్చినప్పుడు ఇక్కడ ఆదాయం కూడా పెరుగుతుంది కదా, ఎంతో మందికి వ్యాపార అభివృద్ధి కూడా జరుగుతుంది కదా, ఎంతో మంది డెవలప్ అవుతారు కదా. అది కూడా ఎందుకు ఆలోచించట్లేదు? ఒక్క యాంగిల్ ఒక్క కోణం దీనికి నేను ఎంకరేజ్ చేస్తాను అని చెప్పను, బట్ అదొక కంటిన్యూగా జరుగుతున్న ప్రాసెస్ ఉంది. దాన్ని మనం కాకపోతే ఇంకెవరన్నా చేసుకుంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ మనం కాకపోతే దేశంలో ఇంకెవరన్నా ఆహ్వానిస్తుండొచ్చు. ఇండియాకే రావాలనుకుంటే ఇంకో రాష్ట్రం వచ్చినప్పుడు ఆ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంటే ఆ రాష్ట్ర ప్రజల్ని మనం తిట్టాం కదా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే చేనేత పరిశ్రమలకి ఎక్కువ అభివృద్ధి చేయకుండా అందాల పరిశ్రమలకి, అందాల వాళ్ళలాగా చేనేత పరిశ్రమలని కన్నుగుట్టి వాళ్ళ కడుపులో మంటలు చెలరేగినటువంటి టీఆర్ఎస్ కనీసం సిరిసిల్ల చేనేత కార్మికులను పట్టించుకున్నటువంటి దాఖలాలు, మహిళలు ఎంతో మంది చచ్చిపోయిన చేనేత కార్మికులు వాళ్ళలాగనా మేము వాళ్ళకి ఎన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చినామో, ఎంత రుణమాఫీ చేసినామో ఒక్కసారి గుర్తు చేసుకోండి. మొన్న ఎన్నో 100 కోట్ల రూపాయలు వాళ్ళకి చేనేత కార్మికులకి, చేనేత పరిశ్రమలకి లోన్లు ఇస్తూ చేనేత పరిశ్రమలను కాపాడుకుంటూ కోట్ల రూపాయల రుణమాఫీ చేసినామమ్మ వాళ్ళకి. మేము అలా చెయ్యము, కేసీఆర్ లాగా కేటీఆర్ లాగా కాదు. బతుకమ్మ పేరు మీద గుజరాత్ నుంచి తెప్పించి చీరలు బతుకమ్మ ఆడిచ్చే రకం అది కాదు. అంటే కనీసం ఇక్కడ ఉన్న ప్రజలకు ఆదాయం కలగాలని అందాల పోటీలలో మనం ఏమైనా చీరలు ఇస్తామా వాళ్ళకి? అందాల పోటీలు అట్లీస్ట్ చేనేత పరిశ్రమకు సంబంధించి ఒకసారి ఒక్క రోజైనా ఎక్స్పోజ్ చేయాలి. అదేమో ఇంకేమేమి ఉందో చూడాలి. ఇంకా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో మాకు ఇంకేం తెలుస్తుంది. దాన్ని ఇంకా మొత్తమే రిలీజ్ కాలేదు. దాని గురించి నన్ను అడిగితే నేనేం చెప్తా? రేవంత్ రెడ్డిని అడగండి, వెళ్ళి రేవంత్ రెడ్డి ఆన్సర్ చెప్తారు. మా టూరిజం శాఖ మంత్రి ఉన్నారు, మా టూరిజం శాఖ మంత్రిని అడగండి ఏ ఎజెండా ఏంటి, ప్రోగ్రామ్ ప్లానింగ్ ఎట్లా ఉంది అని. మీరు చీర కట్టుకొని చూపిస్తారా? ఇంకేమన్నా ఇంకా ఎక్కువగా అది చూపించాలని నేను కూడా కోరుకుంటా కదా. మన దేశ సంస్కృతి, మన దేశ సాంప్రదాయాన్ని కాపాడాలని నేను కూడా కోరుకుంటా కదా. రైట్, డెఫినెట్గా చేనేత కార్మికుల్ని కాపాడవద్దు అని ఎవరన్నా అంటామా? ఒక మహిళగా ముఖ్యంగా మనం రోజు ఉదయం లేస్తే చేనేత కార్మికులు నేసినటువంటి చీరలను కట్టుకునేటోళ్ళం మనం ఏమైనా ఎంకరేజ్ చేయడానికి వద్దంటామా? డెఫినెట్గా ఇంకా ఏం కార్యాచరణ ఉన్నదో మనకు తెలియదే. మనం లేదు కాదు అని ఎట్లా ముందే డిసైడ్ చేస్తాం? అవును సార్, మహిళగా అంటున్నారు కాబట్టి మీరు మహిళకు మీకు ఒక ఉన్నత స్థాయిని అయితే ఇక్కడ ప్రభుత్వం కల్పించారు. కానీ మన రాష్ట్రంలో కొంతమంది మహిళల్ని, ముఖ్యంగా మీడియా జర్నలిస్టుల మీద కూడా పోలీసులు జోడా జులిపిస్తున్నారు, వాళ్ళ మీద కేసులు వేస్తున్నారు. దీనికి మీ సమాధానం ఏంటంటే? అక్కడ మహిళగా మాట్లాడమంటావా లేకపోతే ఒక పార్టీ నియమించినటువంటి జర్నలిస్ట్ అని మాట్లాడమంటారా? చెప్పండి. మహిళగా మాట్లాడమంటే ఆ మహిళ ఆ విధమైనటువంటి వ్యంగ్యమైనటువంటి పదాలని పలికించవచ్చా అది చెప్పండి. ఒక జర్నలిస్ట్గా మాట్లాడమంటే జర్నలిస్ట్ వృత్తికే మోసం చేస్తున్నటువంటి మహిళ మాట్లాడమంటవా? రేవంత్ రెడ్డి గారు అందుకనే క్లియర్గా చెప్పారు, దీనికి ఒక చట్టం తీసుకొని వస్తాం, నిజమైన జర్నలిస్టులు మాత్రమే అందులో ఉంటారు, మిగతా వాళ్ళకి చట్టం పరిధిలో శిక్షలు ఉంటాయి, తప్పు చేసిన వాడిని ఎవరిని కూడా ఉపేక్షించము, అందువల్ల నిజమైన జర్నలిస్టులకు న్యాయం జరుగుతుంది. దొంగ జర్నలిస్టులు ఎవరైతే ఇట్లా అబద్ధాల పేర్లు పెట్టుకొని వచ్చి ఊరికే ఒక మౌత్ పీస్ పెట్టుకొని వచ్చి మేము జర్నలిస్ట్ మనం మోసం చేస్తుండ్రో, రికార్డు ఉండదు, రిజిస్ట్రేషన్ ఉండదు, ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి మేము జర్నలిస్టులమని మిగతా స్వచ్ఛందంగా నీట్గా పనిచేసే జర్నలిస్టులకు దెబ్బ కాదా? ఇప్పుడు ఆ మహిళ, ఆ ఆడపిల్ల, ఆ అమ్మాయి రేవతి ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడించినప్పుడు ఒక మహిళగా నువ్వు బాధపడినావా లేదా? నేను బాధపడినానా లేదా? కనీసం ఒక బీపీ ఇవ్వాలనేది ఇంకిత జ్ఞానం కూడా మీడియాకి, ఛానల్కి లేదు అని అంటే తనని వాడుకున్నారు, వేయడం కూడా వేసిండు. అంటే ఇక్కడ మోసం చేసింది ఎవరు? రేవతికి ఆమె తీసుకొని వచ్చింది బయట సరిపోయింది, దాన్ని బీప్ సౌండ్తో క్లోజ్ చేసేసింటే అయిపోయింది కదా తిట్ల బూతు పురాణాన్ని. మరి డైరెక్ట్ ఇండైరెక్ట్ మోసం చేసిన వాళ్ళు ఎవరు చేసిండ్రు? ఎవరైతే ఆమెకు ఎంకరేజ్ చేసి ఆ ఛానల్ని నడిపించే ప్రయత్నం చేసిండ్రో, ఈ విధంగా రేవంత్ రెడ్డిని తిట్టే ప్రయత్నం చేపించిండ్రో వాళ్ళే కదా ఇండైరెక్ట్లీ ఆమెను మోసం చేసిన వాళ్ళు.
ఆమె తీసుకొని వచ్చింది. ఎంతో మంది పోయినప్పుడు ఎంతో మంది జర్నలిస్టులు మైక్ ముందర పెట్టినప్పుడు వాళ్ళు నోటికి వచ్చిన మాటలు మాట్లాడతారు సామాన్య ప్రజలు కానీ ఇంకెవరైనా వాళ్ళైతే ఆల్రెడీ 5,000 ఇచ్చి మాట్లాడిచ్చిండ్రు అని ఆయన రైతు చెప్పిండు ఆల్రెడీ. మరి నిజంగానే జనరల్గా కామన్గా మాట్లాడేది ఏదైనా బూతు ఉంటే దానికి బీపిస్తాం, దానికి ఒక సెన్స్ ఉంది మీడియాకి. అది కూడా ఇవ్వకుండా అలాగే టెలికాస్ట్ చేసిండ్రు అంటే ఆమె మీద కసి కట్టింది ఎవరో అర్థం చేసుకోవాలి. చోరొచ్చి కోత్వాల్కో డాంటే అని అంటే ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అన్ని మాటలు తిట్టించి పైగా ఒక ఛానలోడు ఆమె తీసుకొచ్చిన ఇంటర్వ్యూని డైరెక్ట్గా టెలికాస్ట్ చేసి ఎవరు ఇండైరెక్ట్లీ మోసం చేసినో మీరే ఒక మహిళకు అన్యాయం చేసిన ఛానల్ని మీరు అడగండి. రైట్. ఇంకొకటి ఇప్పుడు ఐపీఎల్ కూడా సీజన్ నడుస్తూ ఉంది. ఈ ఐపీఎల్ సీజన్లో జగన్మోహన్ రావు గారు బెదిరిస్తున్నాడు, మాకు 10% దాంట్లో ఖచ్చితంగా టికెట్స్ ఇవ్వాలి లేదంటే లేదన్నట్టు. ఎస్ఆర్ఎస్ టీంని ముఖ్యంగా బెదిరించడం వల్ల వాళ్ళంతా ఫ్యాన్స్ అందరూ కూడా మేము చూడలేకపోతాం అంటున్నారు. అసలు రియల్ జెన్యునే కదా, వాళ్ళు అమ్ముకోవాలి టికెట్లు, ఒక 10% వాటా వాళ్ళకి ఎంత చైర్మన్ ఉంటే ఇంత అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంత ఎంత అన్యాయంకు గురైందో రాష్ట్రం చూడండి. అంటే గతంలో జరిగినవన్నీ ఇప్పుడు కూడా ప్రభుత్వం మారినా బయలు లేకుండా చేస్తుందంటే ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని అరాచకాలు చేసినా ఒకసారి ఆ దరిద్రుడిని ఒకసారి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది, ఎంక్వైరీలు చేస్తున్నారు. ఒక బాక్సే 3.5-4 లక్షలన్నరనో ఎంతో విలువైనటువంటి ఆ బాక్స్ క్యాబిన్లో కూర్చోవాల్సినటువంటి సీట్లు 20 టికెట్లు కావాలని వేధించడము, వాళ్ళకి 10% వాటా కావాలని అడగడం, ఇవ్వకపోతే ఆడనివ్వమని బెదిరిస్తుంది. ఓడు వీడు అయ్యే జాగిరా, ఆ స్టేడియం వీని అయ్యే జాగిరా, వీడు కాకపోతే ఇంకొకడు వస్తాడు. ఇలా బెదిరించుకుంటూ పోతే చూసుకుంటూ ఊరుకోవడానికి ఏమైనా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇది? ఏ ధైర్యం చూసి అంత ఓపెన్ వాళ్ళకి ఏ ధైర్యం ఉంటదండి? కేసీఆర్ ధైర్యం ఉంటది, ఇంకేముంటది? స్కాములు దొంగ పనులన్నీ చేసుకుంటా కవిత వాళ్ళ అయ్యా అధికారాలు ఉంటేనే విచ్చల విడిగా లిక్కర్ స్కామ్ చేసింది. ఏ ధైర్యం చూసి చేసింది? కేసీఆర్ ధైర్యం చూసి చేసింది. కేసీఆర్ పేరు పాడు చేసిందా, కేసీఆర్ ధైర్యం చూసి చేసిందా మాకు తెలియదు, కానీ మొత్తానికైతే చేసింది కదా. వివిధ రాష్ట్రాలలో ఆమె స్కాములు బయటపడుతున్నాయి, అట్లా వాళ్ళు కూడా అంతే. ఇంకా నాకు పొజిషన్ ఉంది, ఇంకా కేసీఆరే ముఖ్యమంత్రి అనుకొని ఫీల్ అవుతుండేమో, స్పృహలోకి రమ్మని చెప్తున్నా ఆయనకి. మీ ముఖ్యమంత్రి కాదు, మా ముఖ్యమంత్రి ఉన్నాడు ఇప్పుడు, సోయి పెట్టుకొని పనిచేయి, లేకపోతే నీ తాట తీస్తాడు రేవంత్ రెడ్డి అని చెప్తున్నా ఆయనకి. ఇక 4th సిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే 4th సిటీ అనే పేరుతో మొత్తం రియల్ దందాన్ని కూడా డమాల్ అనిపించారు. అసలు రియల్ ఎస్టేట్ మొత్తం కూడా డల్ అయింది. ఒక రియల్ ఎస్టేట్ వేరే చాట వస్తుంది, ఇక్కడ కాదు కదా. కాదు, యాక్చువల్ గా రేవంత్ రెడ్డి గారు ఒక మంచి రియల్ ఎస్టేట్ పర్సన్, తనకి ఎంతో అనుభవజ్ఞం ఉంది. అంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ తగ్గిపోవడానికి ముఖ్య కారణం ఆయన అవుతుంది. ఏ ప్రభుత్వం మారినా కొత్తగా ఇన్వెస్టర్స్ భయం పడతారు, కొన్ని రోజులు అలాగే ఉంటుంది, ఎవరిదైనా అలాగే ఉంటుంది. ఇప్పుడు భూమి వస్తుంది అని అందరు చెప్తున్నారు, కానీ ఒక రియల్ ఎస్టేట్ పడిపోయిందని మనమే అంటున్నాము, కానీ ఎక్కడ కూడా ఒక గజం ధర తగ్గట్లేదు, ఎక్కడ కూడా ఖాళీలు దొరకట్లేదు. ఏదైనా కొందామంటే ఎవరు కూడా ₹1 తగ్గించి అమ్మట్లేదు. మరి ఎక్కడ తగ్గిందో ఎక్కడ పెరిగిందో నాకు తెలియదు. కొంతమంది ఇన్వెస్టర్లు బయటికి వచ్చి డబ్బులు తీయట్లేదు అంతే. వాళ్ళకున్న భయం వాళ్ళకు ఉంటుంది. కొందరు అదేంటిది ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్ లేదమ్మా, దీంట్లో బఫర్ జోన్లోనో దేంట్లోనో ఉన్న వాళ్ళు ఉండి ఉంటారు. వాళ్ళు ఎక్కడ తీస్తే మళ్ళీ ఎక్కడ మాకు గల్లంత అయితే అని బుగులుతో కొంతమంది బిల్డర్స్ కాదు రియల్టర్స్ వీళ్ళు అందరు బయటికి రావట్లేదు. ఆ భయంలో ఉన్నారు తప్పించి నిజంగా రియల్ ఎస్టేట్ పడిపోలేదు, రియల్ ఎస్టేట్కి ఏ నష్టమూ జరగలేదు. వాళ్ళు ధైర్యం చేసి ముందుకొచ్చి ఇన్వెస్టర్స్ ముందుకు రావట్లేదు అంతే. కాస్త చూస్తాం, ఇంకా పెరుగుద్దేమో, ఇంకా జరుగుద్దేమో అని ఆలోచన చేస్తున్నా. అఫ్కోర్స్ కొత్త ప్రభుత్వం రాగానే కొంత డెఫినెట్గా ఎఫెక్ట్ ఉంటుంది. తర్వాత 1-2 ఇయర్స్ తర్వాత అది పుంజుకుంటుంది. ఇంకా కొత్త సిటీ తీసుకురావాలన్నప్పుడు డెఫినెట్గా హైదరాబాద్ కాకుండా ఇంకా మహానగరం పెద్దగా పెరగాలి, ఇంకా ఎక్కువగా ఎస్టాబ్లిష్ అవ్వాలి. 20 లక్షల భూమి 20 కోట్లకు దొరుకుతుంది అంటే ఆ స్థలం ఓనరు కోటీశ్వరుడు అవుతున్నట్టే కదా. దాన్ని ఎందుకు ఎంకరేజ్ చేయొద్దు? కేసీఆర్ లాగా కోకాపేటలో పక్క కవిత భూములు ఉండి కవిత భూములకు రేట్లు పెరగడం కాదు, సామాన్య ప్రజల భూముల రేట్లు కూడా పెరగాలి కదా. కానీ 4th సిటీ అనే కాన్సెప్ట్ ని తీసుకురావాల్సిన అవసరం లేదు కదా. ఎందుకు లేదు? ఇప్పుడు ఆల్రెడీ ఒకవైపు సిటీ అంతా ఎక్స్పెండ్ అవుతూనే ఉంది. ఇంకా ఎక్స్పెండ్ చేస్తున్నాం కదా, ప్రపంచ దేశాలతో పోటీ పడాలనుకుంటున్నాం మేము రాష్ట్రాలతోని కాదు, చిన్న చిన్న పట్టణాలతోని కాదు, ప్రపంచ దేశమే మమ్మల్ని చూడాలని మేము అనుకుంటున్నాం కదా. అందుకనే ఇంకా అక్కడ స్కిల్ డెవలప్మెంట్స్ కానీ, ఇంకా వివిధ రకాల పెద్ద పెద్ద సంస్థల నిర్మాణం కానీ, పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు కానీ అవన్నీ తేవాలనుకుంటున్నాం. నిర్మాణము, ఉద్యోగము, అవకాశము ఎన్నో తేవాలనుకుంటున్నాము. ఇక్కడనే చేసుకుంటే ఉన్నదాన్ని ఎట్లా చేస్తాం? ఇంకా బంగ్లా ఆల్రెడీ 15 అంతస్తులు ఉన్నది, దాని మీద ఇంకో 15 అంతస్తులు కట్టలేం కదా. కొత్త స్థలంలో కట్టి కొత్త ఎస్టాబ్లిష్ చేస్తే వివిధ దేశాల పెట్టుబడులు వస్తాయి కదా.
సో దానికోసమే కదా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు అవన్నీ పెట్టేది కూడా. ఓకే, రీసెంట్ గా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా తీసుకొచ్చాం. అది గుర్తు చేయరు మళ్ళీ. అది ఇంకోటి కూడా గుర్తు ఇంకెన్ని గుర్తు చేస్తా, ఎన్ని గుర్తు చేసినా నా దగ్గర ఆన్సర్స్ అన్ని ఉన్నాయి. ఇంకా మళ్ళీ ఎన్ని అడిగినా వేస్ట్ అవి. హైదరాబాద్ లో ఇప్పుడు రీసెంట్ గా ప్రపంచంలోనే అతి బాగా పేరొందినటువంటి ఒక సంస్థ అయితే రాబోతుంది. సో దానికి ఎట్లా ఉండబోతుంది అంటారు? మొట్టమొదటిగా గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ ని అయితే హైదరాబాద్ లో తీసుకురాబోతున్నారు. ఇప్పుడే కదా 2000 కోట్లకు పైగా. సలీం రామ్జీ అలాగే నితిన్ డాంటాని, హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ జాన్ కౌచర్ ని కూడా ఆయన కలిశారు. ఈ రోజే కలిశారు ముఖ్యమంత్రి గారు కలిశారు. మరి మేము ఇంత పెద్ద ఎస్టాబ్లిషన్ తీసుకొని రావాలనుకుంటున్నాం కాబట్టి ఇమీడియట్ గా 1 by 1 మనం చూసినాం కదా. దావోస్ పోయి రేవంత్ రెడ్డి దావోస్ వివిధ రాష్ట్రాలు తిరిగేసి వచ్చిన తర్వాత, వివిధ దేశాలు తిరిగేసి వచ్చి విదేశీ పర్యటనలు చేసుకున్న తర్వాత 1,78,000 కోట్లు అనుకుంటాను సుమారుగా. అంత పెట్టుబడులు వచ్చినాయి మన దేశానికి. ఈ కేసీఆర్ కేటీఆర్ పెద్ద చదువుకున్న ఐటీ పెద్ద పెద్ద ఏమేమో చెప్పిన వాళ్ళు 30,000 కోట్లు తేలేకపోయారు. మేము 15 నెలల్లో లక్షల కోట్లు తీసుకొని వస్తున్నాం. ఇప్పుడు చూస్తుండే కదా రోజు ఒక లైన్ కడుతున్నారు. మొన్న కారు ఒకటేదో కారు కంపెనీ రావడానికి రెడీగా ఉంది. ఒకటేమో ఇప్పుడు ఇన్వెస్టర్స్ రావడానికి 2,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఇలా ఎందుకు వస్తున్నారు? అభివృద్ధి జరుగుతుంది కాబట్టి, అభివృద్ధికి ఆకర్షణ ఇచ్చే కదా వాళ్ళు వస్తున్నారు. మరి వాళ్ళు రావడం వల్ల ఎన్నో వేల మందికి ఉపాధి కలుగుతుంది కదా, 2-3 వేల మందికి ఉపాధి కలగదా ఇక్కడ కొత్తగా? మరి అవన్నీ పోగొట్టుకుందామంటే చెప్పండి మీరు డైరెక్ట్గా. సో ఫైనల్ గా మ్యామ్, ఉగాది తర్వాత ఎట్లా ఉండబోతుంది? మీరు ఏదో పాదయాత్ర అని అంటున్నారు, ఎట్లా మరి పాదయాత్ర? చెప్పాను కదా, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అని బీజేపీ చేసినటువంటి దుర్మార్గాలు ప్రజల వద్దకు తీసుకెళ్ళి ప్రజల్ని పరిపాలించమంటే ప్రజల్ని మతం చిచ్చులు పెట్టి రేపుతున్నారు. అభివృద్ధి చేయట్లేదు. ఇవన్నీ మనకు నువ్వు దేవుడని నమ్ము, నువ్వు దేవుడు నేను పోలు, నువ్వు హిందూ అని చెప్పు అని మనల్ని డైలమాలో పెట్టి డైవర్షన్ చేసి వాళ్ళ వెనకాల నుంచి దోపిడీ చేస్తున్నారు. అవే వివరాలు. స్వతంత్రం ఎట్లా వచ్చింది, ఎంత కష్టపడితే వచ్చింది, గాంధీ మహాత్ముడు ఎంత త్యాగం చేసుకుంటే వచ్చింది, రాహుల్ గాంధీ గారి పాదయాత్ర ఏంది, రాహుల్ గాంధీ దేశం మొత్తం మీద అన్న కుల వర్గీకరణ చెయ్యాలి అని, బీసీ వర్గీకరణ చేయాలి, అన్ని కులాలకు వర్గీకరణ చేయాలి. రాహుల్ గాంధీ ఏదైతే కంకణం కట్టుకొని ముందుకెళ్తున్నాడో, సో అందరి జిత్తిని అంటే మనది ఎంత శాతం ఉంది, మనకి ఎంత భాగ్యదారి అంటే దేశంలో సంపద సెంట్రల్ గవర్నమెంట్ 100% చేస్తాం. వాళ్ళు తప్పు చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ అపోజిషన్లో ఉందే మేమే కదా, మేమే అడగాలి కదా, ప్రజల పక్షాన మాట్లాడాల్సింది మేమే. కులగణన చేయమని ఇక్కడ మాట్లాడినటువంటి బీజేపీ సంజయ్కి అలాగే ఢిల్లీలో పోయి కులగణన చేయమని చెప్పి ఏం చేస్తారు? 100 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి భారతదేశంలో తెలంగాణలో కులగణన జరిగింది. కులగణన కూడా ప్రాపర్ గా జరగలేదని అది వాళ్ళ దొంగలన్నంత ట్రాన్స్పరెంట్ గా క్రిస్టల్ క్లియర్ గా 1,00,000 మందికి పైగా ఈ కులగణనలో ప్రభుత్వ ఉద్యోగస్తులు పాల్గొన్నారు. కేసీఆర్ చేసిన సర్వే లాగా కాదు, ఒక్కరోజు 24 గంటలలో సర్వే చేసినట్టు కాదు. ఇది మరి పూర్తిగా క్రిస్టల్ క్లియర్ గా ప్రతి ఇంటికి డోర్ టు డోర్ ప్రభుత్వ ఉద్యోగస్తులు పోయి క్లిస్టర్ క్లియర్గా డేటా తెచ్చుకొని వాళ్ళ కులగణన చేయడం జరిగింది. ఇందులో ఎలాంటిది లేదు. వాళ్ళే అసెంబ్లీ సాక్షిగా ఇలాంటి అద్భుతమైన ఘట్టము అని వాళ్ళే మాట్లాడడం జరిగింది. వాళ్ళు ముందు వాదించారు, తర్వాత ఒప్పుకోవాల్సింది తప్పకుండా, చేయాల్సింది తప్పలేదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు తప్పక ఒప్పుకున్నారు. దీన్ని అలాగే పార్లమెంట్లో ఇంప్లిమెంట్ చేయమని, ఈ బిల్లుని పార్లమెంట్లో పాస్ చేయమని మేము ఈరోజు ఆయన కూడా బీసీనే కదా మేము అడుగుతున్నాం. చూద్దాం రాబోయే కాలంలో. 42% బీసీలకి మీరు ఆమోదం అయితే పలికారు. ఉన్న 56%లో 42% ఇచ్చినా గానీ వాళ్ళు సంతృప్తి చెందలేదు అన్నట్టు కూడా కొంతమంది. మేమేం చేయాలి? ఉన్నది కాకుండా వాళ్ళు 51% అని వాళ్ళేదో కాకి లెక్కలు చూపిస్తే 51% అని బీసీలో లెక్క చూపించారు. 51, 52 ఆ లెక్క కాకమ్మ లెక్క కాదు, జెన్యూన్ లెక్క, క్రిస్టల్ క్లియర్ లెక్క అని మేము చెప్పినాం. ఆధారాలతో సహా చూపించినాం, డేటాతో సహా చూపించినాం. ఎక్కడ ఏ అనుమానం వచ్చినా ఆ డేటాని వెరిఫై చేసుకోమని చెప్పినాం. అంతకుమించి మా దగ్గర గవర్నమెంట్ సర్వే డోర్ టు డోర్ చేసిన తర్వాత ఆ సర్వే తప్పు అని అంటే సర్వేలో పాల్గొన్నటువంటి దొంగలు మాత్రమే మాట్లాడతారు. ఈవెన్ ఎస్సీ వర్గీకరణ కూడా మీ ద్వారానే ఆమోదం పలికింది కదండి. ఎప్పటి నుంచి 30 ఏళ్ళ నుంచి ఎవరు కూడా పోరాటం ఏదైనా సాధ్యమయ్యేది కాంగ్రెస్ వల్ల. ఇందాకనే చెప్పిన ఏ పనైనా సాధ్యమయ్యేది కాంగ్రెసే. కాంగ్రెస్ తెలంగాణ వచ్చింది కూడా కాంగ్రెస్ వల్లనే అని అంటారు. తెలీదా? ఇచ్చిందే మేము బిల్ పాస్ చేయకపోతే మీకు ఎక్కడి నుంచి తెలంగాణ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతుండే?
ఏంటో ఫామ్ హౌస్ కూడా లేకుండా అప్పుడు, ఇప్పుడు వచ్చింది ఫామ్ హౌస్. ఫామ్ హౌస్ అంటే ఇంకొక లాస్ట్ ఎన్ని అడుగుతావు, ఎన్ని ఒక క్వశ్చన్స్ last అడిగినా question. ఆన్సర్స్ అన్ని. లాస్ట్ ఒక క్వశ్చన్, ఫామ్ హౌస్ ప్రజల్లో మీకు అధికార పార్టీని ఏదే అఫీషియల్ వెబ్సైట్ లో అనౌన్స్ చేసినటువంటి ఒక క్వశ్చన్ కి ఫామ్ హౌస్ పరిపాలన బాగుందా అది అప్పుడెప్పుడో కథ. సరే వాట్ ఎవర్, ఫామ్ హౌస్ పరిపాలన బాగుందా లేదంటే ప్రజల పరిపాలన బాగుందంటే చాలా మంది ఫామ్ హౌస్ పరిపాలనకి లేదు లేదు, ఓటేస్తారు అది కదా. ఏం చేశారంటే అది తీసుకొని వెళ్ళి బీఆర్ఎస్ అన్నిట్లో పెట్టుకొని దాన్ని ప్రమోట్ చేశారు. అది కామన్ పబ్లిక్ కి రీచ్ అవ్వలేదు. అది చూసుకోండి. అంతే అంట. Yes. సరే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఉగాది తర్వాత మీరు తీసుకురాబోతున్న ఈ పథకాలన్నిటి కూడా ఖచ్చితంగా ప్రజల్లో ఆదరణ రావాలి. 10 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాము. 10 లక్షల కొత్త రేషన్ కార్డులు. 9 రకాలు 10 రకాలు కొత్త ఐటమ్స్ కూడా అప్పుడు మేము మా ప్రభుత్వంలో ఇచ్చినట్టు కొన్ని ఐటమ్స్ కూడా రేషన్ కార్డు హోల్డర్లకు కూడా ఇవ్వబోతున్నాము. సో 10 లక్షల రేషన్ కార్డులు వాళ్ళు 20 లక్షల రేషన్ కార్డులను తొలగించారు వాళ్ళ హయాలు. మేము 10 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం. మాకు అర్హుల వారికి ఇవ్వాల్సిందని కూడా మేము అర్హులకే ఇస్తాం. అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళని వెరిఫికేషన్ చేసి ఇస్తాము. మీ ఇచ్చిన 92 లక్షల రేషన్ కార్డులు కూడా మావి ఇచ్చినవి, వాళ్ళ ఏమీ లేవు. అందరు దద్దిలే. మేము తీసుకొని వచ్చిన ఆధార్ కార్డే, మేము తీసుకొచ్చిన రేషన్ కార్డులే. వాళ్ళు బీజేపీ ఏం చేయదు, బీఆర్ఎస్ ఏం చేయదు. ఏం చేసినా దేశం అభివృద్ధి, దేశం ప్రజలకి కడుపులో పెట్టుకొని తల్లిలాగా కాపాడి వాళ్ళ అభివృద్ధిని కోరుకునే పార్టీ ఏకైక పార్టీ భారతదేశంలో. ప్రపంచం ఉన్నంత వరకు కాంగ్రెస్ ఉంటుంది. భారతదేశంలో ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.